ఆత్మకి వీర్యం ఎట్టగారిద్ది బ్రదర్, అది ఎట్లా పాసిబుల్? అసలు నాకు ఇంతవరకు అర్థం కాని విషయం ఏంటంటే, పాస్టర్ గారు, మనం భారతదేశంలో పుట్టినాము, ఓకే, యేసు ప్రభువుని గొప్పగా చెప్పుకో. ఈ హిందువుల దేవుళ్ళ మీద, వాళ్ళ హిస్టరీ మీద, ఆ సనాతన మీద ఎందుకు మీరు చెప్పుకొని అనవసరంగా అబాస్పాలే ఇక ఇవన్నీ గొడవలు మర్డర్ల వరకు వస్తుంది? స్వామి, మంచిగా ఉండండి, మనది లౌకిక రాజ్యం, అందరం కలిసిమెలిసి ఉందాం. అంతేగాని ఈ మనం బైబిల్ వదిలిపెట్టి ఈ సనాతన ధర్మం లేకొచ్చి, ఈ భగవద్గీత లేకొచ్చి, రామాయణ ఇతిహాసాలు లేకొచ్చి దానిలో మీరు ప్రశ్నించాక మీరు ఎవరు? ప్రశ్నిస్తే అక్కడ బెత్లెహేమా, ఇజ్రాయెల్ అక్కడ పోయి ప్రశ్నించండి. అంతేగాని మన దేశంలో ఓకే దేవుని మొక్కోండి, తప్పు లేదు, యేసు కూడా దేవుడే, మేము నమ్ముతాము, ఇష్టమైతే మొక్కుతాం, లేకుంటే లేదు. అంతేగాని ఈయన తీసుకొని హిందుత్వాన్ని తీసుకొని ఇట్లా రుద్దడం బాగుంటుంది కదా. మారసండి, ఇష్టం వచ్చినప్పుడు మారుతారు పాస్టర్ గారు, అజయ్ బాబు గారు. ఇట్లా బాగుండదు, మీకే అందరికి ప్రాబ్లం. ఇప్పుడు అనవసరంగా మంచి పాస్టర్ చనిపోయింది పాపం, ఇంత దూరం అవసరం లేదు కదా.